హాయ్ గైస్! నేను మా హస్బెండ్ కోసం చేసిన స్పెషల్స్ అయితే చికెన్ కర్రీ విత్ గారెలు. వీక్‌లో మనకంటూ మనం ఒకరోజు టైం స్పెండ్ చేసుకుంటే, వీక్‌లో ఉన్న స్ట్రెస్ అంతా ఆ రోజు చాలా రిలీఫ్ అయిపోయినట్టు అనిపిస్తది మాకైతే. అందరూ సండే రోజు ఎక్కువ స్పెషల్స్ చేసుకుంటే, నేను మాత్రం మా హస్బెండ్ వీక్ ఆఫ్ రోజే ఎక్కువ స్పెషల్స్ చేస్తాను. ఎందుకంటే తను ఇంటి దగ్గర ఉంటారు. తను వీక్‌లో ఉన్న స్ట్రెస్ మొత్తం తనకి రిలీఫ్ అవుతుంది. పిల్లలతో వీక్‌లో నాకున్న స్ట్రెస్ మొత్తం ఆ రోజు మంచిగా మాకిష్టమైన ఫుడ్ చేసుకుంటాము. మా హస్బెండ్ అయితే మామూలుగా మార్నింగ్ టిఫిన్ కూడా తినరు. డైట్ అనేసి రోజు. ఇంకా ఆ రోజు మాత్రం మార్నింగ్ తింటారు. ఆఫ్టర్‌నూన్, నైటు 3 పూటలు మంచిగా తింటారు. పిల్లలకి స్కూల్ ఉంటే పిల్లలకైతే టిఫిన్ చేస్తాను. మార్నింగే నేనైతే చికెన్ కర్రీ కూడా వండేస్తాను. ఆ రోజు 3 పూటలు మంచిగా చికెన్‌తో గాని ఇంకంటే ఏ స్పెషల్ చేసుకుంటే అది ఫుల్‌గా ఆ రోజు డైట్ ఏం ఫాలో అవ్వకుండా మంచిగా తింటాం. ఆ రోజైతే మేము ఇంకా ఏ వర్క్ కూడా పెట్టుకోము. మంచిగా మార్నింగ్ తింటూ ఒక మూవీ చూసేస్తాం. మళ్ళీ పడుకొని లేచి ఆఫ్టర్‌నూన్ కూడా తింటూ మూవీ చూస్తాం. అలా ఒక 2, 3 మూవీస్ కొత్త మూవీస్ ఏమైనా ఉంటే అవన్నీ కవర్ చేస్తాం. ఇంకా ఏ వర్క్ పెట్టుకోము. ఆ రోజు మొత్తం ఇంకా చాలా రెస్ట్‌గా చాలా చిల్ అవుతూ ఉంటాం ఆ రోజైతే ఇద్దరం కూడాను. అంటే ఇద్దరికీ స్ట్రెస్ ఉంటది కదా! ఆ రోజు మాత్రం మంచిగా చిల్ అయితాం. మేమైతే రోజు డైట్ అని మార్నింగ్ టిఫిన్ తింటే ఇంకా నైట్ తింటాం. ఆఫ్టర్‌నూన్ స్కిప్ చేస్తాం. లేదంటే ఒకేసారి 11:30, 12కి అలా ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ నైట్ లైట్‌గా ఫుడ్ తీసుకుంటాం. టిఫిన్ తినకుండా మార్నింగు. అలా రోజు తింటాం కాబట్టి ఒక్కరోజు మాత్రం ఇంక తనకి వీక్ ఆఫ్ ఉన్న రోజు మాత్రం మంచిగా తింటాం. అక్కడ పిండైతే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా. అలాగే చికెన్ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే చేసినాం. అంటే మాకు తెలిసిన వాళ్ళకి పంపించాలి అన్నట్టు కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వాళ్ళకి కూడా పంపించాలని ఫాస్ట్‌గా చేస్తున్నా. అంటే మేము చెప్పిన టైంకి వాళ్ళొస్తారు కదా! ఆ టైం అవుతుంది. మళ్ళీ చెయ్యకపోతే ఎలా అని ఫాస్ట్‌గా చేశాను. అందుకే నేను మొత్తం వీడియో క్లిప్ తీయలేదు. కొన్ని కొన్ని మాత్రమే యాడ్ చేశాను అంతే ఆ రెసిపీ చూపించకుండా. బయట రెస్టారెంట్స్‌కి కూడా ఎళ్లి తినొచ్చు కానీ సమ్మర్‌లో పిల్లలతోని ఎళ్లి తిన్నా మనకు అది తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా వాళ్ళు విసిగిస్తా ఉంటారు కాబట్టి మేమైతే ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఇంట్లో మంచిగా మూవీ చూస్తూ చిల్ అవుతూ ప్రశాంతంగా తినొచ్చు కదా అనేసి. శివాంషిక అయితే గారెలు చేయమని చాలా డేస్ నుంచి అడుగుతుంది కానీ ఇంకా ఆయిల్ ఫుడ్ ప్లస్ సమ్మర్ కదా వద్దనేసి నేను చాలా రోజుల నుంచి చెయ్యట్లేదు. ఇంక మా హస్బెండ్ నేను కూడా ఇంటి దగ్గరే ఉన్నాను కదా! క్రేవింగ్స్ వస్తున్నాయి నాకు కూడా చాలా డేస్ అయింది కదా తిని అనేసి తను చేయమన్నారనేసే చేశాను. నేను చేసే గారెలంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. నేను అంటే చూయించాను కానీ రెసిపీ ఏం చెప్పలేదు కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే చేసుకోండి చెప్తాను. అది పప్పు అయితే నేను వాటర్ లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసుకొని కొంచెం క్వాంటిటీ ఉంటే మిక్సీలోనే ఏస్తాను. వాటర్ ఏయకుండా అంటే మరీ పేస్ట్‌లా ఏం పట్టను. కొంచెం ఆ పప్పు తగులుతా ఉండాలి. ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు అది టేస్ట్ బావుంటది. గ్రైండర్‌లో కూడా నేను మొత్తం పేస్ట్‌లా పట్టకుండా కొంచెం పప్పు తగిలేలాగైనా పట్టాను. కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయలు ఫ్రెష్‌వి, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ అయితే మిక్సీలో ఏసుకొని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. అంటే పేస్ట్‌లా కాకుండా అంటే ఫ్లేవర్స్ తగిలితే బావుంటది కదా! అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంక చేసేసుకోవడమే. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను గారెలు చేస్తూ ఇంకో సైడ్ చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. చికెన్ కర్రీ రెసిపీ ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు చూయించట్లేదు అంటే నేను చాలా సార్లు నేను ఎన్ని విధాలుగా చేస్తాను అనేది కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ ఏం చూయించాలి అని అయితే నేను చూయించట్లేదు. అదే ఇంక అయిపోయింది చికెన్ కర్రీ కూడా. మా హస్బెండ్‌కి వీక్ ఆఫ్ ఉన్న డే మొత్తం మేము ఎలా ఉంటామో చూడాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. తను ఇంటి దగ్గర ఉంటున్నారనేసి అయితే మేము లేట్‌గా ఏం లేవం మార్నింగ్ 5కే లేచేసి తను వాకింగ్‌కెళ్తారు. తను వాకింగ్‌కెళ్ళొచ్చాక మేము బయట కూర్చొని ఒక 1 అవర్ అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తాం. అంటే రోజు మార్నింగ్ తను మార్నింగే వెళ్తారు డ్యూటీకి. అందుకనేసి ఆ ఇంటి దగ్గర ఉన్న రోజు మాత్రం బయట కూర్చొని ఒక 1 అవర్ మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మా హస్బెండ్‌కి వీక్ ఆఫ్ ఉన్న రోజే నేను వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా ఏస్తాను. వీక్‌లో 3 టైమ్స్ ఏస్తాను. తనకి వీక్ ఆఫ్ ఉన్న రోజు ఎందుకేస్తాను అంటే, తను అంతకుముందు 2 డేస్ బ్యాక్ ఉన్న యూనిఫార్మ్స్ అన్నీ ఆ రోజు ఏసాననుకో మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ తర్వాత అలా ఏస్తాను. అలా ప్లాన్ చేసుకుంటాను వీక్‌లో 3 టైమ్స్ అని. ఒక్కొక్కసారి అయితే మండే రోజు నైటే ఏస్తాను కానీ ఇప్పుడు సమ్మర్ గదా! క్లైమేట్ ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కొక్కసారి నైట్ వర్షం కూడా వస్తదనేసి అయితే మార్నింగ్ ఏస్తున్నాయి. వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా నేనైతే 10 లీటర్స్ ఒకేసారి తీసుకొని ఉంచుతాను. అంటే మాకు చాలా ఎక్కువ క్వాంటిటీలో పడతది కాబట్టి ఒకేసారి తీసుకుంటే చాలా మంత్స్ వస్తది. అదే ఇంకా యూజ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అయిపోతే మళ్ళీ కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెడతా. వాషింగ్ మిషన్‌లో బట్టలేసి అయితే నేను ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తా. నా కుకింగ్ అయిపోయేలోపు ఇక్కడ వాష్ చేయడం కూడా అయిపోతది. ఒకేసారి ఇంకా ఆరేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక లోపలికెళ్ళి ఫుడ్ తిని టీవీ చూస్తూ మంచిగా చిల్ అయిపోతాం. అసలు బయటికి రాము. ఈవినింగ్ వస్తాం మళ్ళీ బయటికి. వీడియోని ఇక్కడి వరకు చూశారు కదా! లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీరు మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏం చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. మా హస్బెండ్‌కి వీక్ ఆఫ్ అనే కాదు, మామూలుగా తను ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉండి ఏమైనా లీవ్ తీసుకొని ఇంటి దగ్గర ఉన్నా సరే, తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటో అడిగి నేను తన కోసం చేస్తాను. అంటే
ఇంటి దగ్గర ఉండేదే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యి తనకిష్టమైన ఫుడ్ తిని కొంచెం చిల్ అవ్వాలని. అందుకోసం తనకేమి ఇష్టమో అడిగి అది చేసి పెడతాను నేను. ఇంకా వీక్ ఆఫ్ ఉన్నప్పుడైతే ప్రతి వీక్ ఇది మాకు రొటీనే కానీ, స్పెషల్‌గా మళ్ళీ తను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా తనకి కావాల్సినవి తనకిష్టమైనవి నాకు తెలుసు కదా! అవి చేసి పెడతాను. మాకు తెలిసిన వాళ్ళకి ఫుడ్ పంపించామని చెప్పాను కదా! వాళ్ళైతే ఇవి టేస్ట్ చేసి ఏం చెప్పారంటే, గారెలు బాగున్నాయి, చికెన్ కర్రీ కూడా బాగుంది గానీ, చికెన్ చాలా స్పైసీగా ఉందని చెప్పారు. అంటే మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం అనేసి, ఇక్కడ ఎవరికి మేము ఫుడ్ పంపించినా స్పైసీ ఎక్కువుందనే అంటారు. మేము కొంచెం ఎక్కువ తింటాం. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కొన్ని ప్లేసెస్‌కెళ్దాం అనుకుంటున్నాము. అక్కడికెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోస్ తీసి అప్‌లోడ్ చేస్తాను. అవి మీరు మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వంట చేయడం అయిపోయాకైతే నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. ఆలోపు టైం అయిపోయి వాళ్ళొచ్చేసారనేసి అయితే వంట చేసి ఫాస్ట్‌గా వాళ్ళకి పంపించేశాక, మా కోసం మేము ఇంట్లో ఉంచుకునేవి మాత్రమే వీడియో తీశాను. అలాగే మీరు ఈ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో గూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.